అందరికీ నమస్కారం. మీ రుచిక ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం చాలా టేస్టీగా, చాలా సింపుల్‌గా చేసే ఒక గ్రామీణ స్టైల్ కూర కందనకాయ కూర తయారు చేసుకుందాం. ముందుగా కందనకాయలు బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా తరుక్కుంటే తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని 2 స్పూన్ల నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత లవంగాలు, అనాస పువ్వు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల ముక్కలు కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు అదే ఉల్లిపాయలో రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు బంగారు రంగు రాగానే కందనకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు అదే ముక్కల్లో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ వేగిన తర్వాత 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత అన్ని మిశ్రమాలు కలిసేలా కూరని కలిపి తగినంత నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. అంతే, కందనకాయ కూర రెడీ. ఆ కందనకాయ కూరలో వాటర్ ఇంకేంత వరకు కొంతసేపు స్టవ్ మీద ఉంచాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ ఇంకా పెరుగుతుంది. కొద్దిగా లాస్ట్లో గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇంతే, మన గ్రామీణ స్టైల్ కందనకాయ కూర రెడీ అయింది. ఈ కూర వేడివేడి అన్నం లేదా చపాతీలో చాలా బాగా సరిపోతుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ హోమ్ స్టైల్ రెసిపీస్ కోసం మన రుచిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో రుచికరమైన రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.